అమ్మా చిక్కాల వారి లోగిళ్ళు ధర్మలోగిళ్ళు ధర్మదాతలు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్ధూల ముప్పుట్ల తిని కొవ్వెక్కడుస్తున్నారు. అమ్మా నిత్య పూజా పురస్కార సేవాపరాయని తులసమ్మ తల్లి. ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద. అప్పుడే తెల్లారిందా మీ భారత యుద్ధానికి? ఏమే వాళ్ళ మీద చుక్కల విరుచుపడతావు? అంతా నన్నే అనండి. ఇప్పుడు నేనేమన్నానని? పొద్దుటి నుంచి రాత్రి దాకా నువ్వు ఆ దేవుడి దగ్గర పడి ఉంటావు. ఈ దెయ్యంతా నేను ఎంత అయిపోతున్నా నీకేం తెలుసు? పరేంద్రా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామి తెల్లగా తెల్లారిపోయి లేవండి. అప్పుడే తెల్లారిందటే. ఒక్కరోజైనా తెల్లారకుండా ఉంటుందేమో, హాయిగా నిద్రపోదాం అనుకుంటాను. ఏది? అబ్బా మేలుకొలుపు మీకు కాదండి, నా స్వామికి. తులసి, కౌసల్య సుప్రజా రామ. తులసి, ఇందులో ఆటి నాసు కళావర్ రెండు కనపడటం లేదు. నువ్వేమన్నా చూసావా? నిద్రలేస్తూనే ఆ విధంగా పేకాట కూడావేనా? తప్పు తప్పు, అలాంటి మాటలు అనకే. ఆట కలవదు. ఏమే ఉన్నపోతే తల్లి ఏ ఎరగట్టు నటిస్తున్నావు? నేనా? నాకేం తెలుసు? నీకేం తెలీదు? అమ్మా పతి ప్రేమ భాగ్యరాశి శేషమ్మ తల్లి. సుమతి, సుమా తెల్లారిపోయిందిలే. అయ్యో కాఫీ తాగి మళ్ళీ పడుకుంది గాని లే. అర్థం తెచ్చారా? లేకపోతే పొద్దున్నే మీ మాత్రమే చూడాలా? ఓ తీసుకొచ్చాను, ఇదిగో లే లే చూసుకున్నాం లే. కాఫీ ఏది? ఇదిగో. అమ్మా పతి సేవాపరాయణి రాణి సుమతమ్మ తల్లి. ఇది కాఫీయా కషాయమా? దక్షిణం పొద్దున్నంత కాఫీ కూడా చిక్కులేదు. మళ్ళీ ఏడుపెందుకో? దిక్కులేదు అన్నా, నేనుండగా దిక్కులేదు అన్నా. కావాలంటే నడిచి నీలగిరెళ్ళి గుండె కిందలు పట్టుకొచ్చి గంగాళం కాఫీ చేసిస్తాను. దిక్కులేదు అనకు సుమతి. ఈ పాట రోజు విని విని విసికెట్టిపోతుంది. ఒక కూర చేసిన చేత కాదు, ఒక పులుసు గాయటం చేత కాదు. కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుంది? ఇక అంటే ఎప్పుడో ఇలా ఆకలితో ఒకరోజు చస్తాను. మళ్ళీ ఏమంటుంది? ఏడుపు. చచ్చిపోతాను అన్నా, నేనుండగా చచ్చిపోతాను అన్నా. సావను సారీ, మీరే చంపండి. నాకు టైం అయింది, మహిళా మండలికి వెళ్ళాలి. సరే ఒక కప్పు కాఫీ తీసుకురండి వేడిగా. ఏమిటి దాస్ గారు, ఎవరు పలకలేదా? ఏదోలే బాబు, అందరూ పనిలో ఉన్నట్టున్నారు. అవునండి. కృష్ణార్పణం. ఏనా పని? మడి మశానం లేకుండా చీపురు గట్ట పుచ్చుకొని ఊళ్ళు వాకిళ్ళు ఊడుస్తూ కూర్చుంటే ఇక్కడ పూజా పునస్తారట. ఈవేళ మనవంత కాదమ్మా, ఈ 10 రోజులు పెద్ద పిన్నిది. అలాగా? ఆ సంగతి ఆ పెద్ద ఆయనతో చెప్పు. అన్నిటికీ నేను దాడి దొరికాను. ఏమిటా అంటే ఇంటికి పెద్ద కూడానిగా. అసలే ఒళ్ళు కూర నేను అడుగుతుంటే మళ్ళీ దొరికాక. అదిగో ఆ పని పట్టలేని 3వ మహారాణి ఉందిగా, ఆవిడ వస్తున్నానండి. నేనే కూర్చోది. నేనే మీలో పల్లెటూరు పొట్టులు కాదు, తాడ బిసుకుంటూ కూర్చోడానికి. నేను చదువుకున్నదాన్ని. యు నో ఇట్? మహా చదువుకున్న సార్ వచ్చింది. విన్నా తులసమ్మక్క, ఆ 4వ సార్ నంగనా చెంత మాట్లాడుతుందా? ఏమిటట ఇవిడ చదివిన చదువు? మొగుడిని ముండమోపించేసి అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోవడమేగా. నువ్వేంటి మహా మార్నింగ్ నుంచి ఇవి ఇందాక పూజలో కూర్చోటం, నోట్లో నా పసిపిల్ల చేత నానా చాకరీ చేయించుకోవటమేగా. ఏమిటా నవ్వు? నీ భాగవతం ఎవరికి తెలీదు? రాత్రంతా ఆయనతో సరాగాలు, పొద్దున్నే 7 పురాగాలు. ఆ అంటే పుట్టింటికి పలాయనం. దీనికి తోడు నవ్వు కూడానా? అమ్మా తల్లుళ్ళారా, ఒకరినొకరు తిట్టుకుని మీ కాపురాలను బజారుని పెట్టుకోకండి. మిమ్మల్ని కోడళ్ళగా తెచ్చుకున్న పాపానికి ఆ పని నేనే చేసుకుంటాను. నాన్న, ఏమిటి నాన్న ఇది? నా కర్మరా నాన్న. ఈ ఇంటికున్న పరువు ఏనాడో పోయింది. ఇప్పుడు నీకు గౌరవం కూడా పోగొట్టుకుంటావా? రానన్న, పండుగ రోజు ఇల్లు వాకెళ్ళు ఇలా ఉంటే ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో ఉండదురా. అలా ఉండకుండా చేయాలనేగా వాళ్ళ పంతాలు.
కందకలేదు దొద్ద కత్తిపెట్టుకెందుకు నాన్న రాపోరా రానన్న. ఆహా పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకి యజ్ఞం చేసేట ఆ శ్రీ మహాలక్ష్మిని నట్టింట్లోనే కట్టేసుకోవాలనుకుంటే నువ్వు ఎవరితో కట్టుకుని ఊరు వాడ ఏకంగా ఉడిపించుకోవయ్యా. ఎవరొద్దన్నారు? మా బాగా అన్నావు. మీ అమ్మతో పాటు నేను పోయి ఉంటే ఈ నరకం నుంచి బయటపడేవాడిని. నాన్న ఊరుకో నాన్న, ఏమిటా మాటలు? వీళ్లకు నేను ఏం లోటు చేశాను? వాళ్ళు కోరిన సంబంధాలు తెచ్చి చేశాను, అడగడంతో ఆస్తి పంచిచ్చాను. ఈ దశరథ రామయ్య కుటుంబం అంటే ఎంతో గొప్పగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన పాపం? వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు బాధపడి మాత్రం ఏం లాభం? రానా అన్న వడ్డించాను, కొంచెం పొలం పెడదాం. బాబు కృష్ణ, ఈ ఎడారిలో నువ్వు ఒక్కడవేనా నాకు చల్లని నీడ తండ్రి.